నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, చాలా మంది పెళ్లిళ్ళకి ఏమైంది అడ్డు అంటే కుజదోషం అమ్మాయికి లేదా అబ్బాయికి కుజదోషం ఉంది అంటారు. అసలు ఈ కుజదోషం వల్ల పెళ్లిళ్ళకి ఏంటి గురుజీ సంబంధం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వివాహానికి కారకుడు ఎవరంటే శుక్రుడే. అంటే కళత్రకారకుడు వాస్తవంగా శుక్రగ్రహం. అంటే చాలామంది కూడా అంటే శుక్రుడిని చూడాలి, కుజుడిని చూడాలి. అయితే పాత రోజుల్లో అంతా కూడా కుజుడి దోషం యొక్క ప్రభావం వల్ల అంటే ఆరోగ్యపరంగా దోషం ఏర్పడుతుందేమో అని చెప్పబడింది. కుజుడు ఏంటంటే ఆరోగ్యకారకుడు, ప్రమాదాలకి కారణభూతుడవుతాడు కుజుడు. అంటే అబ్బాయి యొక్క ఆరోగ్యం బాగుందా, అమ్మాయి యొక్క ఆరోగ్యం బాగుందా. కుజుడు యుద్ధవీరుడు, అంటే పోరాట ప్రతిమ గల గ్రహం. అంటే వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుందా, యుద్ధం జరగదా, లేదా గొడవలు పడతారా, మరి ఆ గొడవలు ఆపే శక్తులు ఎవరికి ఉంటే ఉండదు కదా. అందువల్ల విడిపోతారా, విడాకులు దారి తీస్తాడా. శుక్రుడు సౌమ్యగ్రహం. అందువల్ల యుద్ధానికి మనకు చెడు గ్రహాన్ని మనం అనుసరిస్తాం. సరే, శుక్రుడు మంచి గ్రహం కాబట్టి పర్వాలేదులే అనుకుంటాం. అంటే ఉదాహరణకి మనం ఎవరి దగ్గర ఎవరన్నా మనం డబ్బులు ఇచ్చామనుకోండి, ఉదాహరణకి చెడ్డవాడు ఇస్తాలే అంటుంటాడు, వాడి దగ్గరికి వెళ్ళాం. మనం రెగ్యులర్గా ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తుంటాం. మనం అవును, ఎట్లయినా ఇస్తాడని, ఎలాగైనా ఇస్తాడు. అలాగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల వాడిని విలన్గా చూపిస్తాడు, ఇవ్వని వాడిని విలన్ అవుతాడు. ఇచ్చేవాడు అనుకో మంచివాడేవాడు, వాడు ఇచ్చేవాడు శుక్రుడు అవుతాడు, ఇవ్వనివాడు కుజుడు అవుతాడు. ఇవ్వనివాడు కుజుడు, ఇచ్చేవాడు శుక్రుడు. ఆ శుక్రుడు పర్లేదులే ఈ రోజు కాకపోతే ఆయన ఇచ్చే వ్యక్తే, ఆయన గ్యారెంటీగా వచ్చే నెలలో ఇస్తారు, లైట్ గా తీసుకుంటాడు. అందువల్ల శుక్రుడిని లైట్ గా తీసుకున్నారు. ఇవ్వని వాడిని కుజుడిని గట్టిగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే స్ట్రాంగ్ గా ట్రీట్ చేయటం. కుజుడు అసలు ఏంది, కుజుడు యొక్క ప్రభావం ఏంది అంటే కుజుడు శారీరక పరంగా ఆరోగ్యానికి, ప్రమాదాలకి, ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ మార్స్. అంటే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మార్స్ ప్లానెట్ అని చూస్తే ఆరోగ్యపరంగా మిషాపు, ప్లస్ ఇంకొకటి ఏమిటి కుజదోషం. అంటే వివాహ ప్రయత్నాలకు ఆటంకం కలగటం, అంటే ఇద్దరి మధ్యలో ఫైట్ జరగటం, ప్రాబ్లమాటిక్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మానవుడి యొక్క నిర్మాణం ఎంత స్థితిగతులు మారిపోయినా ఫైట్ అనేది గ్యారంటీ. అంటే సైంటిఫిక్ పరంగా ఎంత విజ్ఞానం అన్నా జరగని గొడవ తప్పదు. న్యూటన్ అయినా లేకపోతే వీళ్ళందరూ కూడా యాపిల్ పండు పైకి ఎగిరేస్తే ఇలా కిందకు చెప్తున్నారు. కానీ న్యూటన్స్ థియరీలో సైన్స్, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎంత అధునాతనంగా పెరిగినా కూడా దీన్ని ఆపగలిగే పుట్టినవాడు ఎవడు లేడు. భగవంతుడే కష్టం దీన్ని ఆపటం. అంటే భగవంతుడి యొక్క నిర్మాణంలోనే లోపమా, లేకపోతే పరిసర వాతావరణమా, లేకపోతే వీళ్ళకి జీన్స్లో ప్రభావితం చేస్తుందా, అలా ఆస్ట్రాలజికలా, అంటే భగవంతుడి యొక్క చేసే నిర్మాణంలో లోపమా, పరిసర వాతావరణాలు హైలైట్ అవుతున్నాయా, వాళ్ళ చుట్టాలా, లేకపోతే పేరెంట్స్ పెంపకమా, జ్యోతిష్యమా, పరిసర వాతావరణ ప్రభావమా, అంటే ఇన్ని రకాలను అనాలిసిస్ చేయాలి. కుజుడి యొక్క ప్రభావాన్ని మనం ముందుగా వస్తే, కుజదోషం లేని నక్షత్రాలు అందరికీ కుజదోషం వర్తించదు. కొంత ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జంప్షన్లో ఎలా ఉంటుంది, 13 నక్షత్రాలకి కుజదోషం అనేది వర్తించదు. ఆ వర్తించని నక్షత్రాలు ఏంటంటే అశ్విని, మృగశిర, పునరస్సు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, అలానే స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, అలానే ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు 13 నక్షత్రాలకి కుజదోషం వర్తించదు. అంటే ఎగ్జంప్షన్ నక్షత్రం. అంటే ఈ 13 నక్షత్రాలకు ఎవరైతే రేవతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, అశ్విని, మృగశిర, పునరస్సు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, ఈ నక్షత్రాల వాళ్ళకి ఎగ్జంప్షన్ అనేది అర్థం. అంటే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 13 నక్షత్రాల వాళ్ళకి నేను ఇందా చెప్పిన లిస్టులో వీళ్ళకి కుజదోషం వర్తించదు. భయపడాల్సిన పనేమీ లేదు. అయితే కొన్ని రాసులకి, లగ్నాలకు కూడా కుజదోషం వర్తించదు. అవి ఏమిటి? కుజదోషం అంటే ఏమిటి? ఒక జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. అంటే ఒక జన్మలగ్నం నుంచి 2వ స్థానం అంటే కుటుంబ స్థానం. ఒక అమ్మాయి, అబ్బాయి
అంటే సహజంగా తల్లిదండ్రులు ఒక ఇద్దరు అబ్బాయిలు గాని, ఒక అమ్మాయి గాని వాళ్ళ కుటుంబాలు ఎంత కొట్టుకున్నా కూడా ప్రాబ్లమ్ ఉండదు. కొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళ జీవితం అనేది. హ్మ్. ఏ ఇంటిలో కూడా కొత్తదనం ఎప్పుడొస్తుంది అంటే కొట్టుకోవటం గాని అప్పుడే స్టార్ట్ అవుతుంది. కొత్త వ్యక్తులు వస్తే స్టార్ట్ అవుతుంది. అందువల్ల రెండవ స్థానం కుటుంబ స్థానం. అంటే కుటుంబ పరంగా అబ్బాయికి గాని, అబ్బాయిని గాని ఇబ్బందులు కలగటం. వాళ్ళ అత్తగారు, మామగారితోటి, వీళ్ళ అత్తగారు, మామగారితోటి భార్యాభర్తల మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేకపోవటం, హ్మ్. డిస్ప్యూట్స్ రావటం, ఇగో ప్రాబ్లమ్స్ హర్ట్ కావటం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలా నాలుగో స్థానం వచ్చేటప్పటికల్లా ఎలా ఉంటుందంటే అది చతుర్థ స్థానం అంటారు. ఏదో రకంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు, హుహు. వాహనాలు కొనుగోలు చేయలేకపోవటం, అలానే తల్లికి, అత్తగారికి, కోడలికి పడకపోవటం, హుహు. ఇంట్లో ఆడవాళ్ళకి మొత్తం. ఆడవాళ్ళ మధ్యలో పరస్పర అవగాహన లేకపోవటం హ్మ్. ఇలాంటివన్నీ జరుగుతాయి. ఏడో స్థానం ఏంటంటే వివాహం అవుతుందా కాదా? హ్మ్. వివాహం అయితే ఎలాంటి వ్యక్తులొస్తారు? ఆ! అలాగే గురుగారు దాంట్లోనే అలానే నాకు ఎనిమిదో స్థానం ఉంటుంది. హ్మ్. అంటే ఎనిమిదో స్థానంలో ఎలా ఉంటుంది అనంటే భర్త యొక్క క్యారెక్టర్ స్త్రీలకి. ఆహా! ఓకే. స్త్రీలకి భర్త యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది? వాడు వ్యసనపరుడా? మంచివాడా? క్యారెక్టర్‌లెస్ లేనివాడా? మూర్ఖుడా? హ్మ్. ఆ! ఎలాంటి ఫలితాలొస్తాయి? అదే. దాని తర్వాత మగవాళ్ళకొచ్చే ఎనిమిదవ స్థానం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఓకే. వాళ్ళ సెల్ఫ్. ఆ! సెల్ఫ్ సంబంధించింది. అలానే 12వ స్థానం అనేది ఏందంటే ప్రేమకి సంబంధించింది. హ్మ్. అంటే లవ్ అట్రాక్షన్. అంటే ఎలా ఉంటారు భార్యాభర్తలిద్దరూ గూడా ఏ విధంగా ఉండబోతున్నారు? అంటే ఏదైనా ప్రేమని మనం డబ్బు ఇచ్చి కొనుక్కోలేం. ఒక తండ్రి ప్రేమనుండొచ్చు, తల్లి ప్రేమనుండొచ్చు, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, గురువులుండొచ్చు, హ్మ్. రకరకాల ఫ్రెండ్స్, రకరకాల పర్సన్స్ మేనమామలుండొచ్చు, పెదనాన్నుండొచ్చు. ఆ ప్రేమనేది ఎలా ఉంటుంది? ఆ ప్రేమలో ఎలా ఉంటే ఎంత సహనంగా భార్యాభర్తలు ప్రవర్తిస్తారు అనే దాన్ని 12వ స్థానం తెలుపుతుంది. ఓకే. అంటే ఇవన్నీ కూడా ఈ స్థానాలంతా కూడా అనాలిసిస్ చేయాలి. అయితే ఇందులో కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి ఉండదు. హుహు. వాళ్ళు ఎవరంటే సహజంగా మిథున, కన్య రాసుల్లో జన్మించిన వాళ్ళకి గాని, మిథున, కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి రెండవ స్థానంలో కుజదోషం వర్తించదు. ఓకే. మేష మేష వృశ్చిక రాసుల్లో జన్మించిన వాళ్ళకి గాని, మేష వృశ్చిక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి నాలుగవ స్థానంలో కుజదోషం వర్తించదు. హ్మ్. మకర కర్కాటక రాశుల్లో జన్మించిన వాళ్ళకి గాని, మకర కర్కాటక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కూడా సప్తమ స్థానంలో కుజదోషం వర్తించదు. హ్మ్. అలానే ధనస్సు, మీన రాశుల్లో జన్మించిన వాళ్ళకి గాని, ధనస్సు, మీన లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి గాని ఎనిమిదవ స్థానంలో కుజదోషం వర్తించదు. ఓకే. అలానే ఇవేదైతే వృషభ, తుల రాశుల్లో జన్మించిన వాళ్ళు గాని, వృషభ, తుల లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి 12వ స్థానంలో కుజదోషం వర్తించదు. హ్మ్. కుజుడు గురువుతో కలిస్తే కుజదోషం వర్తించదు. ఓకే. కుజుడి మీద గురుదృష్టి ఉంటే కూడా కుజదోషం ప్రసక్తి లేదు. అలానే కుంభరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా కుజదోషం వర్తించదు. ఇలాంటివి కుజదోషం గురించి చాలా విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అనంగానే మన కుజదోషం ఉందని కాదు. ఎవరు జాగ్రత్త పడాలంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అంటే భరణి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి ఏందంటే వివాహ సమయంలో కుజ మహర్దశ అనేది వస్తుంది. హుహు. ఎందుకంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. హ్మ్. ఎంబటే వాళ్ళకి శుక్ర మహర్దశ అయిపోంగానే మహర్దశలొస్తాయి. హ్మ్. అంటే ఏదైతే రవి, చంద్ర, కుజ మహర్దశలొస్తుంటాయి. ఆ కుజ మహర్దశ అనేది వాళ్ళ పెళ్లి సమయంలో 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల మధ్యలో వస్తుంది. ఓకే. అప్పుడు ఆ కుజ మహర్దశ వచ్చింది కదా అని జాగ్రత్త పడాలి. అప్పుడు దానికి కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి. కుజ మహర్దశ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. దానికి మంచి మంచి పరిహారాలున్నాయి. చేసుకోవచ్చు. ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. గురువుగారు చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. మా అమ్మాయికి పెళ్లవ్వట్లేదు. పెళ్లైనా విడాకులవుతున్నాయి. రెండో సంబంధం అని చెప్పేసి కొంతమంది చూస్తే కుజదోషం అని తెలుస్తుంది. అప్పటి వరకు జాతకాలన్నీ చూసినప్పుడు కుజదోషం ఉందని కొందరు చెప్పరు. సో, అలాంటప్పుడు వీళ్ళెలాంటి పరిహారాలు తీసుకొని పెళ్లి వరకు వెళ్ళాలి గురూజీ? ఏమిటిదండి ఇక్కడ లోపం ఏమిటి అనంటే వీళ్ళు అడిగేవాళ్ళు ఏం చేస్తారంటే అండి నిజాన్ని తెలుసుకోరు. హ్మ్. నిజాన్ని తెలుసుకుంటే ఏమబ్బా ఈ ఆస్ట్రాలజర్‌ని అప్రోచ్ అయ్యాం. ఈయన కుజదోషం అన్ని అంటున్నాడు, తప్పు చెప్తాడు. శుక్రదోషం ఉంటుందన్నాడు. ఆ! ఇవన్నీ దోషం ఉందంటున్నా. మా అమ్మాయికి ఏమో బాగుందని చెప్తే చాలు ఒప్పించి సిగ్నేచర్ చేస్తే గజిటెడ్ సైన్ చేస్తే బాగుండు అనుకుంటారు ఈళ్ళు. అదే ఏం చెప్పొద్దు. ఏం నెగెటివ్ చెప్పొద్దు. చెప్పకూడదు. నెగెటివ్ చెప్పకూడదు. చెప్పొద్దు. అసలు ప్రజలు చెడిపోయేదే అది. హ్మ్. ప్రజలు చెడిపోవడానికి ఫస్ట్ కారణం ఏంది తెలుసా? ఇదే.
నిజాన్ని తెలుసుకొని గుండె ధైర్యంతో ఉండి దాని పరిష్కార మార్గం అనేది ఉండాలి. మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. మీకు బీపీ వచ్చిందండి, షుగర్ వచ్చిందండి, కొంత ప్రాబ్లమాటిక్ ఉందని మనం నిజాన్ని తెలుసుకున్నాం అనుకో, డాక్టర్ గారు ఒక సొల్యూషన్ చెప్తారు. ఓ టాబ్లెట్ రాస్తారు. మనం ఏం చేస్తాం, అబ్బా ఈ డాక్టర్ గారు స్కానింగ్ చెప్తున్నారండి, స్కానింగ్ తీయమంటున్నాడు, లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ తీయమంటున్నాడు, ఎందుకు ఈ డబ్బులు ఖర్చు పెట్టడం, హ్యాపీగా మనం 50,000 చొప్పుడు యాపిల్ సెల్ కొనుక్కుంటే బాగుంటాను అనుకుంటాడు. వీడు ఆరోగ్య మహాభాగ్యం, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్, హెల్త్ ఈజ్ వెల్త్ అనుకోడు. వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు డబ్బులు సరిగా సద్వినియోగం చేయరండి వీళ్ళు. అంటే దేనికి ఖర్చు పెట్టుకోవాలో వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకోవాలి, వివాహ సమయంలో ఖర్చు పెట్టు, వివాహ సమయంలో వీళ్ళు ఏం చేస్తారు, గ్రాండ్గా చేస్తారు, కానీ జాతకాన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసుకోలేరు. వాడు ఫంక్షన్ హాల్ చేస్తాడు, లక్షల లక్షలు ఖర్చు పెడతారు, తినేవాడు తింటాడు, పక్కన పడేసేవాడు పక్కన పడేస్తాడు, చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, తిని వెళ్ళిపోతారు. కానీ బాధపడేది ఎవరు, అబ్బాయి, అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి, అమ్మాయి తల్లిదండ్రులు మాత్రమే. పైగా ఇవన్నీ గొడవలు జరిగినాకో ఈ చుట్టాలు ఆ చుట్టాలు ఏమంటారంటే, చూడకుండా చేసే సంబంధాన్ని అని ఎక్కిరిస్తారు. ఎక్కిరించడం, కొక్కరించడం అంటారు దీన్ని. అలా బ్లేమ్ చేస్తారు వీళ్ళని. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి నిజాన్ని చెప్పండి గురువు గారని చెప్పరు వీళ్ళు. నిజాన్ని చెప్పండి గురువుగారు, ఈ సంబంధాన్ని మేము మానుకుంటాం, లేకపోతే వద్దండి అని చెప్పరు వీళ్ళు. ఎలాగైనా సరే ఆయన ఒప్పించాలి. ఒకవేళ ఒప్పించలేకుండా మంచి గురువుగారు తగిలి వద్దమ్మా చెప్పానుకో, అబ్బాయి ఈ గురువుగారు సరిగా చెప్పలేదు, ఇంకోళ్ళని అప్రోచ్ అవుతారు, ఇంకోళ్ళని అప్రోచ్ అవుతారు. 5వ వాడు తెలుసుకుంటాడు. 5వ వాడు ఏం తెలుసుకుంటా అంటే, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు, పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు కాబట్టి నేను వీళ్ళకి పాజిటివ్ చెప్తే నేను గ్రేట్ అవుతాను అనుకుని పాజిటివ్ చెబుతారు, అంతే. తర్వాత మునిగిపోతారు వాళ్ళు. ఇవన్నీ ఏంటంటే ప్రజలు యథార్థం అనేది తెలుసుకోవాలి. అంటే యథార్థం చెబితే లోక విరోధి అవుతాడు. అందువల్ల యథార్థాన్ని తెలుసుకోలేకపోవటం వల్లనే వీళ్ళకి జరుగుతున్నాయి. ఇది కూడా ఏమిటంటే గ్రహపంతన, రాశి పొంతన, నాడీ దోషాలు, రజ్జు దోషాలు, షష్టాష్టములు, వర్ణము, వశ్యము, శ్రీదీర్ఘము, మహేంద్ర కూటం, ఇవన్నీ కూడా చూడాలి. చూసి నిజంగా ఏమిటనేది తెలుసుకోవాలి. ఇంకొక కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ డివోర్స్ జరిగిన తర్వాత కూడా బుద్ధి రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అయ్యో నాకు జరిగింది కదా, మరి మనకి జరిగింది, మనం ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయాలి జీవితాన్ని అంటే, ఏమి లేదండి, చాలా మంది కూడా జీవితాన్ని లైట్గా తీసుకుంటున్నారు. అవును, పోతావేంటి, ఎందుకు నేను డబ్బు ఇంకోడు ఏం చేస్తాడు, కూతురు పెళ్లి చేయని వాడు చాలా మంది ఉన్నారు నా దగ్గర. పోతుంది, ఆ కూతురు ఆస్తి పోతుందని తండ్రి చేయని వాడు ఉన్నాడు. ఆ మ్యారేజ్ బ్యూరోలు డబ్బులు కట్టాలనుకున్న వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. 55 సంవత్సరాలైనా కూడా మా ఆస్తి పెరుగుతుండాలి, చూస్తూ ఉండాలి అనుకునేవాడు. వీడు వంశాభివృద్ధి ఉంటేనే ఆ 100 కోట్ల ఆస్తికి వారసుడు అయ్యేదాడు. లేకపోతే ఎందుకు నీ ఆస్తి అంతా ఎందుకు దండగది. ఏదైనా ఒక ఊర్లో తీసుకుని ఆ ఊర్లో ఇదంతా నాదే అని చెప్పుకోవచ్చు. చెప్పుకోవడానికి ఏముంది, ఏదైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అంతా మనం చెప్పుకోవటంలో ఎవడు అడుగుతాడు, అవునా కదా? ఆ స్థలం ఎక్కడ, ఈ స్థలం నాదే అని చెప్పుకోవడానికి ఏమంటాడు గవర్నమెంట్? నోటి మాట చెప్పుకోండి అని ఇష్టం అంటాడు. అలాగా కొంతమంది వ్యక్తులు కూడా ఏం చేస్తారంటే సంపాదిస్తుంటారు, పెళ్లి మీద ధ్యాస లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది సంపాదన బాగా పెరగాలి అంటాడు. వాడికి 55 ఏళ్ళు వస్తాయి, ఎందుకు ఆ డబ్బులు, ఆ సంపాదన ఎందుకు అంటున్నా, అది మంది పాలే అంటారు, ఎవడో తీసుకుని వెళ్ళిపోతాడు, ఆయన తీసుకోపోలేడు. కొంతమంది తినరు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నంత వరకు సమాజంలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మారాలి, చేంజ్ కావాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వంశాభివృద్ధి కలగాలి, మంచిగా ఉండాలి, నిజాన్ని తెలుసుకోవాలి, జాతకపరంగా కూడా పర్ఫెక్ట్గా తెలుసుకొని ముందుకెళ్తే మన జీవితం ధన్యం అయిపోతుంది. ఈ సంబంధం కాదు, ఇంకో సంబంధం. ఒక ఆడపిల్లని సంబంధం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి, అబ్బాయి అయినా సరే కోడలు బాగుండాలి, అల్లుడు. అందువల్లే సన్ ఇన్ లా అంటారు అల్లుడిని, అంటే కొడుకులాగా చూస్తారు. డాటర్ ఇన్ లా అంటారు, కొడుకు అంటారు. చూడండి, బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు అప్పుడే కనిపెట్టారు వాళ్ళు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అలా చెప్పబడింది. అందువల్లే ఇక్కడ ఏదైనా సరే జాతకపరంగా పర్ఫెక్ట్గా చూసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ధన్యవాదాలు గురువు.
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.